కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని పలు గ్రామాలలో లబ్ధిదారులకు 11 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రవణ్. పేద ప్రజల ఆరోగ్యంపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని కాబట్టి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందిస్తున్నాం. కమలాపూర్ మండలంలో 2017 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు. టీఆర్ఎస్ హయాంలో నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మాజీ మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎవరూ కూడా పట్టించుకోలేదు. అసాంఘిక కార్యకలాపాల ఆవాసాలుగా మారిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తిగా నిర్మాణం చేసి మంత్రులు పొన్నం, పొంగులేటి ఆధ్వర్యంలో పంపిణీ చేశాం. మంత్రులు మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి ఆవేశంగా వారి మాటలను అడ్డుకోవడం సిగ్గుచేటు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తే ఎమ్మెల్సీగా వెబ్ గా ఉండి లబ్ధిదారులకు ఎందుకు పంచలేదో కౌశిక్ చెప్పాలి. కేజీ టు పీజీ డబుల్ బెడ్ ఇండ్లు, రేషన్ కార్డు, దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. మొదటి పేజ్ 3500 ఇండ్లు పూర్తి చేశాం. రెండవ పేజ్ లో 2000 ఇండ్లను పేద ప్రజలకు అందిస్తాం. గుంట భూమి లేని నిరుపేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లను పంపిణీ చేశాం. ముఖ్య అతిథులుగా వచ్చిన మంత్రులను గౌరవించకుండా, సంస్కారం లేకుండా అవమానించడం సిగ్గుచేటు. ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే నిన్ను రాళ్లతో కొడతారు. కౌశిక్ రెడ్డి, నీకు ప్రజా సేవ చేయాలని ఆలోచన ఉంటే కాంగ్రెస్ చేసే మంచి పనులను సహకరించాలి. కమలాపూర్ లో పంచినట్లుగా జమ్మికుంట, ఇల్లందుకుంట, హుజురాబాద్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను త్వరలోనే లబ్ధిదారులకు పంపిణీ చేస్తాం. కౌశిక్ రెడ్డికి సోషల్ మీడియాలో హల్చల్ కావాలని ఒక జబ్బు ఉంది. మరి ఈరోజు జమ్మికుంట మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్ పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. దాదాపు 11 నుంచి 13 గ్రామాలుగా సంబంధించి 34 చెక్కులు, 12 లక్షల రూపాయల విలువ గల ఈ 34 చెక్కులు లబ్ధిదారులకు నేరుగా ఇంటికెళ్ళి వారి ఆరోగ్య పరిస్థితి కనుక్కొని, అదేవిధంగా వాళ్ళకైనా సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఆ గ్రామాల విచ్చేసినప్పుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏ విధంగా మరి ఆ గ్రామంలో మన సంక్షేమ పథకాలు అందుతున్నాయి అనే ఒక కార్యక్రమం భాగంగా గడప గడపకు మా కాంగ్రెస్ అనే ఒక భాగంగా, అలాగే ఆ సీఎం రిలీఫ్ చెక్కులు కూడా ఆ లబ్ధిదారులకు నేరుగా ఇచ్చడం జరుగుతుంది. మరి గడిచిన 15 రోజులలో దాదాపు హుజురాబాద్ నియోజకవర్గంలో 5 మండలాలు 2 పట్టణాలలో కలిపి 259 చెక్కులు గాను 92 లక్షల రూపాయలు విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులు మరి ముఖ్యమంత్రి సహకారంతో, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో, శ్రీధర్ బాబు గారి సహకారంతో, ఇక్కడ మా జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం గారి సహకారంతో మరి చెక్కులు ఆ లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు అండగా వాళ్ళ ఆరోగ్యం క్షీణించి అనుకోకుండా దురదృష్టశాతం మరి హాస్పిటల్లో వాళ్ళు పెట్టిన ఏదైతే ఖర్చులు ఉన్నాయో మరి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎంతో అంత వాళ్ళకి ఆ ఫండ్ నుంచి వాళ్ళకి ఆ చెక్కుల రూపంలో ఇస్తే రేపు టెస్టులకు కావచ్చు, మందులకు కావచ్చు ఉపయోగపడే విధంగా మరి మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గంగా ప్రజాపాలన వచ్చిన తర్వాత దాదాపు 7 కోట్ల రూపాయలు మరి సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో ఇక్కడ నియోజకవర్గంలో మేము ఇచ్చినాము. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ గ్రామంలో, ఆ వాడలో ఎవరికైతే ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయో నేరుగా మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఫైళ్ళు తీసుకొని వాళ్ళు ఫాలోఅప్లు చేసి మరి ఆ వాడల గ్రామాల బెనిఫిషరీల చెక్కులు కోకుండా ఆరోగ్యపరంగా జరిగిన అండగా ఉంటామని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న భరోసా. ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారికి కూడా ఒక నమ్మకం కుదురుతుంది. ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు కాకుండా ఎటువంటి ఆరోగ్య పరిస్థితి వచ్చినా మాకు ఒక ధైర్యం ఉంది. మా రేవంత్ అన్న మా దగ్గర ఉన్నాడు, రేవంత్ అన్న నిధి నుంచి మాకు కొంచెం సాయం వస్తుంది అని ఒక భరోసా కల్పించే కార్యక్రమమే మేము పెట్టాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.